నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సినిమాల హడావిడి ఎక్కువైపోయింది. రాజకీయం అనే ఒక అంశం, ఒక అడ్వాంటేజ్ తీసుకొని సినిమాలు తీస్తున్నారు, ఒకరి తర్వాత ఒకరు రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా వ్యూహము, రాజధాని ఫైల్స్ అని రెండు మూవీస్, ఒకటి రాజధాని ఫైల్స్ మూవీకి బ్రేక్ పడింది, వ్యూహం సినిమా కూడా తొందరలో రిలీజ్ అవుతూ ఉంది. మరి మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? ఇదేంటంటే వ్యూహం అనేదేమో అది ఒక వ్యక్తికి సంబంధించింది. రాజధాని ఫైల్స్ అనేదేమో ఒక ఇష్యూకి సంబంధించి. రెండు సినిమాలకి తేడా ఉంది. అంటే రాజధాని ఫైల్స్ ఏంటి అంటే అక్కడ అమరావతి ప్రాంతంలో ఉన్న రైతుల గురించి. అంటే ఆ రైతులు వాళ్ళు ల్యాండ్స్ ఏ విధంగా ఇచ్చారు గవర్నమెంట్కి, ల్యాండ్ పూలింగ్ కింద, వాళ్ళు పడ్డ కష్టాలు ఏంటి, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలకు కారణం ఎవరు అని ఒక ప్రధానంగా ఆ అంశాన్ని తీసుకొని తీసిన సినిమా రాజధాని ఫైల్స్. వ్యూహం అట్లా కాదు. వ్యూహం ఏంటంటే ఒక వ్యక్తికి సంబంధించింది. అంటే ఆ వ్యక్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యూహాలు వేశాడు, ఎటువంటి ఇది చేశాడు, ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యాడు, ఈ టైప్ ఆఫ్ స్టోరీ అది. అందులో ఏంటి అంటే వ్యూహం సినిమాలో ఏంటి అంటే విలన్ ఉంటాడు. ఆ విలన్ ఎవరు? చంద్రబాబు నాయుడు క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని కూడా ఎట్లా పెట్టారంటే చంద్రబాబు నాయుడిని పోలిన వ్యక్తిని తీసుకొచ్చి పెడతాడు ఆ సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఇంతకు ముందర భూతాలు, దెయ్యాలు, సెక్స్ సబ్జెక్టు తోటి సినిమాలు తీసిన డైరెక్టర్. అతను ఏం చేశాడు అంటే చంద్రబాబు నాయుడిని పోలి ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడిని ఒక క్రూయల్గా చూపించటం, చంద్రబాబు నాయుడు అన్ని కుట్రలు చేస్తాడని చెప్పించే విధంగా క్యారెక్టర్ని తయారు చేసి ఒక పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని పెట్టి, ఆ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని కూడా అదే విధంగా చేసి, అంటే ఆ పవన్ కళ్యాణ్ రిజంబులెన్సెస్ ఉండేలాగా ఆ క్యారెక్టర్ని పెట్టి అది వ్యక్తిగతంగా వీళ్ళిద్దరిని డ్యామేజ్ చేయటం, జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ ఇవ్వటం. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక అవతార పురుషుల్లాగా ఎలివేషన్ ఇవ్వటం. ఇది వ్యూహం సినిమాకి సంబంధించిన వ్యవహారం. వ్యూహం సినిమాలో ఏంటి అంటే కొన్ని కేసుల్ని కూడా ప్రస్తావించినట్టుగా మనకి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వేసిన అఫిడవిట్లో మనకు తెలుస్తున్నది. అంటే కొన్ని కేసుల్ని ప్రస్తావించటం, ఆ కేసుల్లో చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా ఇటువంటివన్నీ కూడా చూపించాడు అందులో వ్యూహంలో. అందుకని దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టుకి, న్యాయస్థానానికి వెళ్ళారు, దాని మీద ఫైట్ చేశారు, సర్టిఫికెట్ రివ్యూకి వెళ్ళింది, ఇట్లా రకరకాల ఇవి జరిగింది. వాళ్ళు ఎప్పుడో అనుకున్నారు, ఆ సినిమా అప్పుడు రిలీజ్ కాలేదు. ఆ తర్వాత మళ్ళీ న్యాయపరమైన అంశాలన్నీ క్లియర్ చేసుకొని ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజధాని ఫైల్స్ ఏంటి అంటే రాజధాని ఫైల్స్లో హీరో ఎవరు ఉండరు. అంటే మామూలుగా ఇప్పుడు అమరావతి ఉద్యమం చూస్తున్నాం మనం. అమరావతి ఉద్యమంలో హీరో ఉండడు. అక్కడున్న అమరావతి రైతులందరూ హీరోలే. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క బాధ, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సమస్య. అక్కడ ప్రధానంగా సమస్య హీరో. అందులో విలన్ ఎవరు ఉండరు, ఎవరు ఉండటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే విలన్ అనేది లేదు కదా, అక్కడ సబ్జెక్ట్ లేదు. ఆ రాజధానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వాటి వల్ల రైతులు సఫర్ అయ్యారు అనే కాన్సెప్టే ఉంటుందన్నమాట. దీని మీద వైసీపీ నాయకులు దీని మీద కోర్టుకెళ్ళి అతను లేళ్ల అప్పిరెడ్డి అని జగన్మోహన్ రెడ్డికి బాగా కావాల్సిన వాడు. ఆ లేళ్ల అప్పిరెడ్డి అంత ముందర వైఎస్ రాజశేఖర రెడ్డికి కూడా బాగా క్లోజ్. అతను కోర్టుకెళ్ళి చేశాడు. అది ఒక న్యాయపరమైన ప్రక్రియ అక్కడ నడుస్తూ ఉన్నది. వ్యక్తిని చూపిస్తూ రాజకీయ ప్రత్యర్థుల్ని విలన్లుగా చూపిస్తూ చేసిన సినిమాకి, ఒక సమస్యని చూపిద్దాము అన్న సినిమాకి చాలా తేడా ఉంటుంది. మరైతే సార్ ఇక్కడ మామూలుగా ఒకరికి ఒక సమస్య వస్తే ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్ళేసి సమస్యను విన్నవించుకుంటారు. సో ప్రభుత్వం కూడా దానిపైన చర్యలు తీసుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభుత్వమే సమస్యగా మారితే అనే అంశాన్ని రాజధాని ఫైల్స్ మూవీలో చూపించారని మీరు అనుకుంటున్నారు సార్? అదే ఇప్పుడు అక్కడ సమస్య ఎవరు సృష్టించారు? ప్రభుత్వం సృష్టించింది. ఇప్పుడు లేళ్ల అప్పిరెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళి ఆ ప్రభుత్వం అంటే మా జగనన్నే,
జగన్ అన్ననే విలన్ లాగా చూపించారు అనుకుంటే ఎవరేం చేయలేరు. నీకు అక్కడ ఈ రాజధాని ఫైల్స్లో అక్కడ అమరావతి అన్న పేరే రాదు. ఆ రాజధాని ఫైల్స్లో వినోద్ కుమార్ అని ఒకప్పుడు హీరో, అతన్ని హీరోగా పెట్టారు. మరి అమరావతి రైతులకి సంబంధించి అటువంటి క్యారెక్టరే లేదు కదా. అంటే ఒక వ్యక్తి హీరోయిక్ ఇది అతను గవర్నమెంట్ మీద ఫైట్ చేయటం లేదు కదా. ఒక సమూహం చేస్తున్నది, రైతుల సమూహం చేస్తున్నది. అంటే అసలు రాష్ట్రం పేరే ఆంధ్రప్రదేశ్ అని లేదు అందులో. ఆ సినిమా చూపించిన రాష్ట్రం పేరే లేదు, అమరావతి పేరు లేదు అందులో. మరి అటువంటి సినిమాకి మరి వీళ్ళు అబ్జెక్షన్ ఎందుకు చెప్తున్నారు అనేది పాయింట్ నెంబర్ 1. నీకు నీ క్యారెక్టర్ గురించి తీస్తే, నీ క్యారెక్టర్ నిన్ను ఒక విలన్ లాగా చూపిస్తే నువ్వు అభ్యంతరం చెప్పొచ్చు. ఎట్లా వ్యూహం సినిమాలో చంద్రబాబు నాయుడిని విలన్ లాగా, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని విలన్గా చూపించారు కాబట్టి వాళ్ళు అభ్యంతరం చెప్పారు. మరి రాజధాని ఫైల్స్కి నువ్వెందుకు అభ్యంతరం చెప్తున్నావు? నువ్వు విలన్గా అంటే నువ్వు విలన్ అని నువ్వు ఒప్పుకుంటున్నావా? రాజధానిని ఆపేయటంలో నేను సక్సెస్ అయ్యాను అని జగన్ ఎక్కడన్నా చెప్పాడా? చెప్పలేదు కదా. ఒప్పుకున్నట్ట నువ్వు? అంటే రాజధాని అంటే అమరావతిని నాశనం చేసింది నేనే అని నువ్వు ఒప్పుకున్నట్టే కదా సార్. మరి బ్రేక్ పడింది అంటే డెఫినెట్గా ప్రభుత్వం ఒక రకంగా భయానికి లోన్ అవుతుంది. సో ఒక అప్రకటిత భయానికి, అప్రస్తుత భయానికి గురైనట్లే కదా సార్. మరి గురైనట్టే. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇదే విషయాన్ని అతను ఆ సినిమా డైరెక్టరు వాళ్ళు చెప్పారు మొన్న హైదరాబాద్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు, మీడియా సమావేశం పెట్టినప్పుడు ఇదే విషయం చెప్పారు. ఒక రిపోర్టర్ అడిగాడు అనమాట, ఏమని, వాళ్ళు డైరెక్ట్గా పేర్లు పెట్టి క్యారెక్టర్లు పెట్టి తీశారు, మీరు అమరావతి కథల్ని తీసుకొని రాజధాని ఫైల్స్ అని పెట్టి మీరు కరెక్ట్గా పేర్లు కూడా మీరు కరెక్ట్గా పెట్టలేకపోయారు అని అడిగాడు ఒక రిపోర్టరు. అడిగితే దానికి ఆ సినిమా డైరెక్టరు చెప్పిన విషయం ఏంటి అంటే, ఇది రైతుల సమస్య మీద నేను తీసిన సినిమా అండి, ప్లస్ బలహీనుణ్ణి నేను, అంటే నాకు అక్కడ ప్రభుత్వం అండదండ డబ్బులు అవన్నీ లేవు, వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఏదైనా తీయగలుగుతారు, వాళ్ళు ఏదైనా ప్రదర్శించగలుగుతారు ఏ సినిమా అయినా, ఎందుకంటే రాష్ట్రం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంది. కానీ నేను సమస్యను తీసుకొని తీశాను, నేను పేర్లు ప్రస్తావించకుండా తీస్తేనే ఇంత కూడా జరుగుతున్నది, పేర్లు పెట్టి తీస్తే నన్ను అసలు తీయనిస్తారా అని ఆ సినిమా డైరెక్టరు చాలా బాధపడ్డాడు. భాను ప్రకాష్ గారు చాలా బాధపడ్డాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేతిలో అధికారం ఉంది, వ్యూహం సినిమా కోసం అని చెప్పి మొత్తం చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. అందులో ఒక భారతిరెడ్డి క్యారెక్టర్ వేసిన అమ్మాయికే చాలా పెద్ద మొత్తంలో పారితోషికం ఇచ్చారు. అట్లా ఒక్కొక్కళ్ళని సెలెక్ట్ చేసుకొని ఆ రిజంబ్లెన్సెస్ ఉండే వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చి సినిమా తీశారు. అమరావతికి సంబంధించిన కథలు రాజధాని ఫైల్స్ సినిమాలో అసలు అటువంటి ప్రస్తావన లేదు, రిజంబ్లెన్సెస్ లేవు, క్యారెక్టర్కి ఈ రిజంబ్లెన్సెస్ ఉండాలి అని చూడలేదు వాళ్ళు. అందుకని దీనికి దానికి చాలా తేడా ఉంది. ఇక్కడ ఇట్లా చేసిన రాజధాని ఫైల్స్నే మొత్తం అసలు ఆపేయించి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా దాన్ని స్క్రీన్ మీదకి రాకుండా అడ్డుకొని పోలీసులు వచ్చి థియేటర్లో కూర్చున్న వాళ్ళని బయటికి పంపుతున్నారు. రాజధాని ఫైల్స్ సినిమా చూడటానికి వచ్చిన వాళ్ళని పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు, మీరు థియేటర్కి రావడానికి వీల్లేదని. ఇది అమరావతిలో జరుగుతున్న, అమరావతి కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో జరుగుతున్న వ్యవహారం ఇది. అంటే ఆ సినిమా డైరెక్టర్ చెప్పింది కరెక్ట్. అంటే బలహీనంగా నేనేదో రైతుల గురించి నేను తీస్తే ఈ విధంగా బలప్రయోగం చేస్తున్నది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం. మరి బలవంతుడికి బలహీనుడికి ఇదే తేడాని ఏదైతే సినిమా డైరెక్టర్ చెప్పాడో అదే జరుగుతున్నది ఇప్పుడు. అసలు ఆ సినిమాకి జనం వస్తే జనాన్ని థియేటర్ ఖాళీ చేయిస్తున్నారు. అక్కడ అమరావతి రైతులైతే మేము సినిమా చూస్తాము, మాకు సినిమా వేయండి అని రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు. ఈ విధమైన పరిస్థితి ఉంది. వాళ్ళైతే అంటే అధికారంలో ఉన్న పార్టీ అయితే వ్యక్తి మీద, ఏ వ్యక్తి మీద అయినా సరే అసలు డైరెక్ట్గా వాళ్ళని విలన్లుగా చూపిస్తూ సినిమాలు తీయచ్చు. అమరావతి దీనికి సంబంధించిన ఆ రైతులు మేము సినిమా చూస్తామంటే కూడా దగ్గర రానివ్వట్లేదు. ఇది బలహీనుడికి బలవంతుడికి, అంటే
జగన్మోహన్ రెడ్డి చెప్తుంటాడు కదా, పేదవాడికి పెత్తందారుడికి పోటీ అని. ఇది పెత్తందారుడి పోకడంటే ఇట్లాగే ఉంటుంది. అంటే సినిమా వాళ్ళు తీయచ్చు, ఇంకోటి ఎవరు తీయటానికి వీల్లేదు. వాళ్ళు రాజకీయ ప్రత్యర్థుల్ని విలన్లాగా చూపించవచ్చు, ఇంకొకళ్ళు అసలు ఆ ప్రస్తావన తెస్తేనే ఊరుకోరు. ఇది పేదవాడికి పెత్తందారుడికి ఉన్న తేడాగా మనం చెప్పుకోవచ్చు. మరైతే ఈరోజు ఒక వ్యక్తి మీద అంశంతో తీసిన వ్యూహం సినిమా, అదేవిధంగా ఒక అంశం మీద ఒక సమస్య మీద తీసిన సినిమా రాజధాని ఫైల్స్ యొక్క తేడాను మనకు చాలా సుస్పష్టంగా తెలియజేశారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.